హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ మాతృహృదయం. రచన డాక్టర్ పరిమళ సోమేశ్వర్ గారు. ఇక కథలోకి వెళ్దామా మరి? ఓ పిల్లి కొన్నాళ్లుగా మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేది. తెల్లగా బొద్దుగా ఉండే ఆ పిల్లి నన్ను చూడగానే మ్యావ్ అంటూ పలకరించేది. అప్పుడప్పుడు అన్నంలో పాలు కలిపి పేపర్ మీద పెట్టి ఇస్తుండేదాన్ని. దాంతో అది నాతో మరింత సన్నిహితంగా మెలగసాగింది. మనిషే కాదు, ఏ ప్రాణి ఒంటరిగా ఉండలేదు. తనను ఆదరించే మరో ప్రాణి కోసం తహతహలాడుతూనే ఉంటుంది కాబోలు. తన భాషలో ఏవేవో ఊసులు చెప్తూ నాకు కాలక్షేపం కలిగిస్తుండేది. కొన్నాళ్ల తర్వాత ఓ రోజు దాని కడుపు నిండుగా కనిపించింది. పెద్ద ఎలుకను పట్టి తిన్నదేమోననుకున్నాను. కానీ అది కడుపుతో ఉన్నదని నాకు అర్థమైంది. రోజు పాలన్నం తిన్నాక ఎటో తిరగడానికి పోయేది. కడుపుతో ఉన్న దగ్గర నుండి మా ఇంటిలోకి రావడానికి ప్రయత్నించేది. కానీ నేను దానిని లోపలికి రాకుండా కట్టడి చేసి బయట నుండే అన్నం పెట్టి పంపించడానికి ప్రయత్నించేదానిని. రోజులు గడుస్తున్న కొద్దీ దాని పొట్ట పెద్దదవుతోంది. ఎలాగైనా పంతం పట్టి మా ఇంట్లోకి దూరడానికి ప్రయత్నిస్తుంటే దానిని ఆపటం నా తరం కావడం లేదు. తాను సురక్షితమని భావించే ప్రదేశంలోనే పిల్లల్ని కనాలని, మా ఇల్లు తన ప్రసవానికి అనువైన ప్రదేశమని భావించింది కాబోలు. ఓ రోజు నేను వారిస్తున్నా వినకుండా నన్ను రాసుకుంటూ వచ్చి ఇల్లంతా తిరిగింది. ప్రతి రూమును క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టింది. ఏ రూములో ఏ మూల ప్రసవిస్తే బాగుంటుందోనని అంచనా వేస్తున్నట్లు నాకు అనిపించింది. నా గుండెలో గాబరా మొదలైంది. అది కనుక ఇంట్లో ప్రసవిస్తే ఏమైనా ఉందా? ఆ పిల్లి, దాని పిల్లలు చేసే మలినాలను ఎవరు శుభ్రం చేస్తారు? అసలే కరోనా రోజులు, పని మనుషులు ఎవరూ రావడం లేదు. అన్నీ నేనే చేసుకోవాలి. ఎలాగా అని మదనపడసాగాను. మా ఆయనకు అసలే చిరాకు. ఆ పిల్లి ఓ 10 రోజుల్లో కనేట్లుంది. లోపలికి రాకుండా చూడు, ఇల్లంతా పాడు చేసి పెడతాయి తల్లి పిల్లలు కలిసి అని ముందే హెచ్చరించారు. ఇక నా డ్యూటీ ఎలాగైనా ఆ పిల్లిని లోపలికి రాకుండా చూడటమే అయ్యింది. పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ పిల్లి మాత్రం ఇంట్లోకి చొరబడాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఎంతసేపని తలుపులు మూసుకుని లోపల ఒక్కదాన్ని కూర్చోను. కాస్త గాలి తీసుకుందామని బయటకు వస్తే చాలు, ఏ మూల నుండో వచ్చి చటుక్కున లోపలికి దూరేది. ఇక దాన్ని బయటకు వెళ్ళగొట్టడానికి నానా యాతన పడాల్సి వచ్చేది నాకు. దాని విఫల ప్రయత్నాలు చూస్తుంటే ఓ మూల ఎక్కడో ఆ పిల్లి మీద సానుభూతి పెరిగి పాపం ఇంట్లోకి రానిద్దామా అనిపించేది. నేను తొలిసారి ప్రసవానికి ఉన్నప్పుడు సిటీలో ఏ డాక్టర్ మంచిది, ఏ హాస్పిటల్లో ప్రసవిస్తే సురక్షితంగా ఉంటుంది అని మేమిద్దరం కలిసి తిరిగిన హాస్పిటల్స్ గుర్తుకు వచ్చాయి. గర్భంలో పిండం పడి పెరుగుతున్న కొద్దీ పుట్టబోయే పిల్లల్ని గురించి తపన మొదలవుతుంది కాబోలు ఏ ప్రాణికైనా. నేను సిటీలో హాస్పిటల్స్ని చెక్ చేసినట్లు ఈ పిల్లి మా ఇంట్లో ఏ రూము సురక్షితమో పరిశీలించుకుంటోంది కాబోలు. రోజులు గడుస్తున్న కొద్దీ మా ఇంట్లోకి దాని రాకపోకలు ఎక్కువైనాయి. ఇద్దరం కలిసి ఎంత అరిచి గీ పెట్టినా వినడం లేదు. రూముకి తిరుగుతూనే ఉంది. 4 రోజులు సెలవులు వచ్చి ఆయన ఇంట్లోనే ఉన్నారు. లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయేదాకా పిల్లిని కాపలా కాయడమే మా పనైంది. ఒకరికి ఇద్దరు తోడవడం వల్ల పాపం ఆ పిల్లి చిక్కుల్లో పడింది. నేనున్నప్పుడు ధైర్యంగా లోపలికి వచ్చేదల్లా ఇద్దరం చెరోవైపు తగులుకోవడం వల్ల దొంగతనంగా మేము వేరే ధ్యాసలో ఉన్నప్పుడు ఏదో రకంగా రావడం మొదలుపెట్టింది. ఇలా 4 రోజులు మా ఇద్దరికీ అదే కాలక్షేపం. రాత్రి పడుకోబోయే ముందు రూములన్నీ పరీక్షగా చూసే తమ దృష్టిని మరలించి ఆ పిల్లి రాలేదని నిర్ధారించుకున్నాకే పడుకునేవాళ్ళం. 5వ రోజు నిద్రలో ఉండగా ఎక్కడో సన్నని మూలుగు వినపడింది. పక్కనే సగం కట్టిన ఇంట్లో పిల్లి ప్రసవిస్తోందేమోనని ఆ నిద్రమత్తులోనే అనుకున్నాను. తెల్లారేసరికి మ్యావ్ మ్యావ్ అంటూ పిల్లి కూనల చప్పుడు వినపడింది. మన ఇంట్లోంచి వస్తోందా ఏమిటి అని ఇద్దరం రూములన్నీ వెతకసాగాం. చివరికి ఆ శబ్దం స్టోర్ రూమ్లోదని అర్థమైంది. మేం వెళ్ళేసరికి శబ్దం ఆగిపోయింది. మేం యువతలకు రాగానే
మళ్ళీ శబ్దాలు వినిపించినాయి. మెల్లిగా వెళ్ళి అన్ని వస్తువులు తీసి వెతకటం మొదలుపెట్టాం. చివరకు ఓ పాత సూట్ కేసులో పిల్లల్ని కన్నదని అర్థమైంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా మా ఇద్దరి కళ్ళు కప్పి ఎప్పుడు రూంలోకి చొరబడిందో, సూట్ కేసులో ఎప్పుడు దాక్కుందో అర్థం కాలేదు. ఆ పిల్లలు పాల కోసం ఏడుస్తుంటే తల్లి కిటికీలో నుండి దూకి వచ్చి మమ్మల్ని చూసి అరవసాగింది. ఇక చేసేదేం లేక యువతలకు వచ్చేశాం. పిల్లలకు పాలిచ్చిన తర్వాత తల్లి కోసం పాలన్నం పెట్టాను. ఆకలితో ఉన్నట్లుంది. గబగబా తినేసింది. అది తింటూ ఉండగానే మెల్లగా సూట్ కేసుని తీసుకువచ్చి వరండాలో పెట్టాం. ఓ మూల సూట్ కేసును పెట్టి వాటికి స్థావరం ఏర్పరిచేసరికి తల్లి కూడా వచ్చి వాళ్లతో చేరింది. మరో వారం రోజులు వీటిని కాపాడడం మా వంతు. ఆ తర్వాత అదే పిల్లలను తీసుకుని మరో ప్రదేశానికి వెళ్తుందని మాకు తెలుసు. 4 రోజుల తర్వాత ఓ విచిత్రం జరిగింది. ఎక్కడ నుండి వచ్చిందో వేరే చిన్న పిల్లి కూడా అక్కడ ఉంది. బహుశా మరో పిల్లి ఎక్కడో ప్రసవించి చోటు మారుస్తుండగా నోటిలో నుండి జారిపడ్డదో ఏమో. అది కూడా మెల్లగా పాక్కుంటూ ఈ పిల్లల దగ్గరకు వచ్చింది. మా పిల్లికి 4 పిల్లలు. అందులో 2 నలుపు తెలుపు కలిసిన పిల్లలు. ఒకటి తెల్ల పిల్లి, ఒకటి నల్ల పిల్లి. కానీ కొత్తగా వచ్చిన పిల్లి గోధుమ రంగు మచ్చలతో ఉంది. ఆ పిల్లిని చూడగానే తల్లి పిల్లి గుడ్లు మిటకరించి బుసలు కొట్టింది. భయపడ్డ కొత్త పిల్లి దూరంగా జరిగింది. కాసేపైన తర్వాత మళ్ళీ దాని దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తుంటే మళ్ళీ కసురుకుంది. తన 4 పిల్లలకు పాలిస్తూ అర్ధ నిమీలిత నేత్రాలతో ఆ కొత్త పిల్లిని కనిపెడుతూనే ఉంది. కొత్త పిల్లికి కూడా ఆ పిల్లలతో కలిసి పాలు తాగాలని ఉంది. కానీ తల్లి పిల్లి రానియడం లేదు. చిన్నగా ఏడుస్తున్నట్లు శబ్దం చేసింది. తల్లి పిల్లి దాని వంక ఓసారి చూసి మళ్ళీ తల తిప్పుకుంది. కొత్త పిల్లి మెల్లగా పాక్కుంటూ వెళ్ళింది. కళ్ళు మూసుకుని ఉన్న పెద్ద పిల్లి మెడ మీద వాలి ముద్దు పెట్టినట్లు మెల్లగా నాకింది. కొంచెం చెవులు విదిలించింది, కానీ కదల్లేదు. దాంతో కొత్త పిల్లికి కాస్త ధైర్యం వచ్చినట్లుంది. తన చిన్న మూతిని తల్లి పిల్లి మూతి దగ్గర పెట్టి ప్రాధేయపడుతున్నట్లు ముద్దు పెట్టుకుంది. తల్లి పిల్లి మెత్తబడ్డది. కొత్త పిల్లిని మరోసారి వాసన చూసినట్లు మూతితో తాకి పడుకుంది. మెల్లగా కొత్త పిల్లి 4 పిల్లలతో కలిసి పాలు తాగడం మొదలుపెట్టింది. కడుపుతో ఉన్న దగ్గర నుండి వివిధ కోణాల్లో ఆ తల్లి పిల్లిని పరిశీలనగా చూసిన నాకు ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా కనపడింది. ఆ పిల్లిలో పరిపూర్ణమైన స్త్రీమూర్తిని చూశాను. పిల్లలను సురక్షితంగా ప్రసవించడానికి ఆ పిల్లి పడ్డ ఆరాటం, పంతం పట్టి అడ్డదారి తొక్కైనా సరే తాననుకున్న ఇంట్లోనే పిల్లలను కనటం, తనకు ఏమాత్రం సంబంధం లేని పిల్లకు ఆప్యాయంగా పాలివ్వటం అన్నీ ప్రతి ప్రాణిలో ఉండే మాతృహృదయాన్ని ఆవిష్కరించింది. తల్లి ఎప్పుడూ తల్లే, తన పిల్లలకే కాదు అందరికీ తల్లే. ఇదండి డాక్టర్ పరిమళ సోమేశ్వర్ గారి రచన మాతృహృదయం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.